మా ఇంటి దగ్గర పెన్నీ అని ఒక గ్రోసరీ షాప్ ఉన్నది. ఆ గ్రోసరీ షాప్ నుంచి నేను గ్రోసరీస్ కొనుక్కొని వస్తుండగా మా అపార్ట్మెంట్ ఎంట్రన్స్‌లో ఒక వాషింగ్ ఏరియా ఉంటది. సో, ఆ వాషింగ్ ఏరియా ఒక రూమ్‌లో ఉంటది. అందులో వాషింగ్ మెషిన్స్ అన్ని ఉంటాయి. ఆ వాషింగ్ మెషిన్స్ రూమ్‌కి పైన ఒక వెంటిలేషన్ ఉంది చిన్నది. సో, ఆ వెంటిలేషన్ డోర్‌ని ఓపెన్ చేసి ఉన్నది. సో, నేను ఆ గ్రోసరీ షాప్ నుంచి చూస్తుండగా ఏం జరుగుతుందంటే అరౌండ్ 6-7 మేబీ టీనేజర్స్ ఉంటారు. ఆ టీనేజర్స్ ఏం చేశారంటే నేను చూస్తున్నాను అక్కడి నుంచి వీడియో తీయడం స్టార్ట్ చేశాను. అప్పటికి ఆ రూమ్ లోపలికి ఎంటర్ అవుతున్నారు. నేను వీడియో తీస్తుండగా అక్కడ ఇంకొక అమ్మాయి చూసింది. వీడియో తీస్తున్నా అని చెప్పి. వాళ్ళు జర్మన్‌లో చెప్పుకుంటున్నారు నేను వీడియో తీస్తున్నానని. సో, అప్పుడు వెంటనే వాళ్ళు బయటకి వచ్చేసారు. మేమేం చేశానంటే నేను నా ఫ్రెండ్ అక్కడ ముందుకెళ్ళి వాళ్ళతో మాట్లాడేసొచ్చింది. మాట్లాడుతుండగా నేను అడిగాను. "ఎందుకు మీరు లోపలికెళ్ళడానికి ట్రై చేస్తున్నారంటే?" వాళ్ళన్నారు, "లేదు మా ఫ్రెండ్ ఇక్కడ ఉంటున్నాడు. సో, పైన ఒక ఫ్లోర్‌లో ఉంటున్నాడు. వాడి కీస్ మర్చిపోయాడు. మేము లోపలికెళ్ళడానికి మాకు అవ్వట్లేదు. ఈ ఎంట్రన్స్ కీస్ మేము ఇందు లోపల నుంచి ట్రై చేస్తున్నాం" అని చెప్పారు. అప్పటికి ఇద్దరెళ్లారు కదా! నేను అడిగాను, "ఎవరు ఫ్రెండ్" అంటే, వాళ్ళు నాకు తెలుసు వాళ్ళు బ్లఫ్ చేస్తున్నారని. సో, నేనన్నాను, "నేను కాప్స్‌కి కాల్ చేస్తానని" చెప్తే, వాళ్ళేమో "ఎందుకు కాల్ చేస్తావు? అవసరం లేదు. ఆల్రెడీ నేను చెప్పాను కదా! నా ఫ్రెండ్స్ ఉన్నారండి. కాప్స్ ఎందుకు కాల్ చేయాలన్నారు." సో, అలా కొంచెం ముందుకొస్తే మేము నేను జస్ట్ మాట్లాడుదాం అనుకున్న వాడేం చేశాడంటే, నేను ఫోన్ చేస్తాను ఆల్రెడీ కాప్స్‌కి. సో, నా చెయ్యి కొట్టేసాడు. చెయ్యి కొట్టంగా సో, నా ఫోన్ అయితే పైకెగిరింది. ఫోన్ కింద పడిన ఏం చేశాడంటే, నా ఫ్రెండ్ వెంటనే వాడు వెనక్కి వెళ్ళాడు. వాడు పారిపోయాడుగా పరిగెడుతున్నాడు. వీడు వెంటనే పరిగెట్టాడు వాడి వెనక్కి. పరిగెట్టి వాడేమో వెనక్కి ఆగాడు. ఆగేసి నా ఫ్రెండ్ పట్టుకున్నాడు వాడిని. పట్టుకొని అడిగాడు, "ఎందుకలా చేస్తున్నావు?" అంటే వాడేమో యూ వాంట్ టు ఫైట్" అన్నాడు. నా చేతిలో అయితే ఒక జస్ట్ కైండ్ ఆఫ్ ట్రాలీ ఉన్నది. ఆ ట్రాలీతో గట్టిగా కొట్టాను. చాలా గట్టిగా కొట్టాను. వాడేమో "యూ వాంట్ టు ఫైట్" అని మళ్ళీ అన్నాడు. నా ఫ్రెండ్ పుష్ చేసాడు వాడిని. కింద పడిపోయాడు. కింద పడిపోయినా వాడికి అర్థమైపోయింది. వాడేం చేయలేడని. వాడేం చేసాడో తెలుసా? మేము ఉండంగా వెంటనే తిరిగి కొట్టడానికి ట్రై చేస్తుంటే నా ఫ్రెండ్ అడ్డుకున్నాడు. అడ్డుకొని ఉమ్మేసేసాడు. ఇక్కడ పడింది ఉమ్మయితే. సో, అది అలా జరిగింది. సో, బయట వాళ్ళు టీనేజర్స్ అయినా కూడా వాళ్ళు అలానే ఉన్నారు. ఎంత రిస్క్‌గా ఉన్నదంటే అంత రిస్క్. మనం ఇప్పుడు ఎవరికి చెప్పగలం చెప్పండి? సో, మా అపార్ట్మెంట్‌కి ఒక గ్రూప్ ఉన్నది. సో, నా గ్రూప్‌లో నేను పోస్ట్ చేశాను. ఈ వీడియో ఉంది కదా! వీడియో పోస్ట్ చేసి కింద మీరు ఏం చేయాలి సజెషన్స్ అడిగితే వాళ్ళు చాలామంది ఒక 20, 30 మినిట్స్ అని చాలామంది చూసాను రిప్లై అవ్వలే. కానీ కొంతమంది అప్రోచ్ అయ్యారు. గ్రూప్‌లో రిప్లై పెట్టారు. ఏంటంటే మేనేజ్మెంట్ ఈ అపార్ట్మెంట్ కంపెనీ ఆపరేటర్ కదా! సో, కంపెనీ ఆపరేటర్ మేనేజ్మెంట్‌కి వాళ్ళు చెప్పారు ఇన్ఫార్మ్ చేయండి అని. ఇంకొంతమంది పోలీస్‌కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయమన్నారు. నేను వెంటనే ఇప్పుడు జస్ట్ ఇందాకే పోలీస్‌కి కాల్ చేశాను. వాళ్ళేం చెప్పారంటే, సో, వాళ్ళింకా అక్కడున్నారా అని అడిగాడు పోలీసు. లేదు అంటే జస్ట్ రిపోర్ట్ ఇట్ ఆన్ ఆన్‌లైన్ అని చెప్పారు. ఇది చిన్న విషయమా? పెద్ద విషయమో? మీరే చెప్పాలి. సో, అది. సో, మీకు బెర్లిన్‌లో గాని, వేరే కంట్రీస్‌లో గాని ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉన్నాయా? లేదా మీ సజెషన్స్ ఏంటి ఇలాంటి వాటి మీద అని చెప్పి కింద కామెంట్‌లో పోస్ట్ చేయండి. చూస్తాను. చూసి ఆనందించుకుంటాను. చూస్తూ ఉండండి ఎంఎంఆర్ ఛానెల్.